విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే పూర్తి అయి ఉండే పనులను తెలియజేటకు ఈ టెన్స్ ను వాడాలి. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ అండ్ విల్ హ్యావ్, V3 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ వి వస్తే షెల్ హ్యావ్ వాడాలి, మిగతా అన్ని సబ్జెక్ట్స్ కు విల్ హ్యావ్ వాడాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ టుమారో అంటే నేను రేపు ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటాను. We will have gone to office by this time tomorrow. మేము రేపు ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటాం. You will have gone to office by this time tomorrow. మీరు రేపు ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. They will have gone to office by this time tomorrow. వారు రేపు ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. He will have gone to office by this time tomorrow. అతడు రేపు ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు. She will have gone to office by this time tomorrow. ఆమె రేపు ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఏసరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. ₹1000 కాకుండా కేవలం ₹1000కే ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్పించడానికి గొప్ప అడుగు వేస్తున్నారు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు. వెంటనే కాంటాక్ట్ చేయండి. సెల్ నంబర్ 9989379269. విద్యార్థి లోకానికి మీ ఏసరెడ్డి నమస్కారం. నా తల్లిదండ్రుల, గురువుల మరియు సరస్వతి మాత ఆశీస్సులతో నేను ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. నేను 1,00,000 మందికి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించాలని నిర్ణయం తీసేసుకున్నాను. మరి ఈ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణకు ఎవరు అర్హులు అంటే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అయి ఉండాలి. ఈ డిగ్రీ వరకు అంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు అన్నమాట.